జిల్లా కార్యాలయం ప్రారంభమవుతున్నాయి. ఓం గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిస్సీదసాదనో. రెండు విషయాలు కార్యకర్తల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర అధ్యక్షునిగా రామచంద్రరావు గారు అయిన తర్వాత పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతామనే భయం పట్టుకున్న విషయం ఇది వాస్తవం కాదనే మీరందరూ గమనించాలి. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ శ్మశానంలో పేరాలు జరుగుతున్న పరిస్థితి. సెంట్రల్ యూనివర్సిటీలో చనిపోయిన రోహిత్కు వారి ఆత్మహత్యకు రామచంద్రరావు గారికి ముడిపెడుతున్నారు. రాజకీయాలు చేస్తున్నడానికి ఇది ఒక నిదర్శనం. రోహిత్ గారు సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా దానికి ఆ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ దళితులకు వ్యతిరేకమైన ప్రభుత్వాన్ని ముద్రేయడానికి ప్రయత్నం చేసినారు. మరి దానికి ఒక కమిటీ వేస్తే ఆ రోజు గుంటూరు సంబంధించిన రోహిత్ గారు ఒక వడ్డెర కుటుంబానికి సంబంధించిన బీసీ అని ధృవీకరించడం జరిగింది. కానీ ఆ రోజు వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సెంట్రల్ యూనివర్సిటీకి రావడం, ఆ రోజు దత్తాత్రేయ గారిని భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని దళిత వ్యతిరేకగా భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని ముద్ర వేయడానికి ప్రయత్నం చేసిన విషయం విజ్ఞులైన కార్యకర్తలందరూ కూడా మరి ఈ పత్రికల ద్వారా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఆ సర్టిఫై కూడా చేయడం జరిగింది. ఈరోజు ఏదో దళితులకు వ్యతిరేకం ఆత్మహత్య జరగడానికి రామచంద్రరావు గారు ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించారు కాబట్టి వారు రాజీనామా చేయాలని అంటున్నారు. అంటే ఏ రకమైన రాజకీయాలు నడుస్తున్నాయని మరి ఈరోజు రాజకీయాల్లో ఒకసారి మనం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం అందరం కూడా వచ్చిన ఇన్ఛార్జికి డబ్బులు ఇచ్చి పిసిసి అధ్యక్షులు తెచ్చుకున్నా అని చెప్పుకునే సంస్కృతి ఉన్న కాంగ్రెస్ పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా విద్యార్థి పరిషత్ స్వయం సేవకుగా మరి యూనివర్సిటీలో ఒక ఉద్యమ విద్యార్థి పరిషత్ సంబంధించిన నాయకుడిగా వామపక్ష పార్టీలు పీడిఎస్తో మరి అనేక ఉద్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ విద్యా సమస్యల మీద కానీ పోరాటం చేసిన చరిత్ర అందరూ అంటారు. అరే రామచంద్రరావు గారికి నడవనే రాదు, అప్పుడప్పుడు ఏదో కొట్టుకుంటూ నడుస్తాడు. స్వతహాగా ఏదో వయసు మీద పడి కాదు. వారు ఆ ఉద్యమంలో పాల్గొన్న సందర్భంగా దుర్మార్గులైన వామపక్ష పార్టీ కానీ మరి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమైన మరి విద్యార్థి నాయకుల దాడిలో గాయాలు, చేతులు కాళ్ళు విరిగిన సందర్భం ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నా ఒక సొంత జిల్లా గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నేను ఇక్కడ నల్లబండగూడెం అని కోదాడ పక్కన ఉన్నటువంటి గ్రామం మాది. అప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఇప్పుడు కొత్త జిల్లాలో సూర్యాపేట జిల్లా. నేను అధ్యక్షుడు అయిన తర్వాత
మొట్టమొదటి ఒక పర్యటన నల్గొండ సూర్యాపేట జిల్లాను పెట్టుకున్నాను. రాత్రి నా స్వగ్రామం నల్లబండగూడెంలో వసిస్తాను. రాత్రి అక్కడ ఒక నిద్ర చేసి తెల్లవారుజామునే కోదాడలో మేధావుల సమావేశం ఒకటి జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్కు ప్రయాణం అవుతాం. ఈరోజు నల్గొండ జిల్లాలో గత ప్రభుత్వం 10 సంవత్సరాలు దాదాపు రేషన్ కార్డు పంచలేదు. రేషన్ కార్డు పంచక సంక్షేమ పథకాలు కూడా చాలా తక్కువ మందికి అందినాయి. ఎందుకంటే బీపీఎల్ సంబంధించినటువంటి ఒక వైట్ రేషన్ కార్డు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వము ఏడాది ఉన్న తర్వాత ఇప్పుడు మీరు రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు లేదా గొప్పగా ఇక్కడ ఏదో పక్క ఊర్లో రేషన్ కార్డు పంచుతా ఉన్నారు. అది రేషన్ కార్డా, రేషన్ పత్రమా, ఎంతమందికి ఇస్తున్నారు రేషన్ కార్డులు, ఎవరికి ఇస్తున్నారు, మీ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారా, మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఈ దళారులు ఈ యొక్క రేషన్ కార్డుల దళారీ చేస్తున్నటువంటి వాళ్లకు చెప్పి ఇస్తున్నారా అని ఈరోజు భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తోంది. ఎవరికైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే ఈ రేషన్ కార్డులకు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. రేషన్ కార్డులు ఈరోజు లేక ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అనేక పేదవాళ్ళు, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పేదవాళ్ళు రేషన్ షాప్లో వాళ్ళకు సరిగ్గా బియ్యం దొరక్క, ఆయిల్ దొరక్క, పంచదార దొరక్క చాలా కష్టాలతో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినాం. అంతేకాకుండా ఈ యొక్క రేషన్ కార్డు సంబంధించిన దాంట్లో 5 కిలోల బియ్యం ఏదైతే ఇస్తుందో ప్రభుత్వం, అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి యొక్క నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము దాదాపు 80 నుంచి 90% దాకా వారి నిధులు ఉన్నాయి. కాబట్టి రేషన్ కార్డు మీద నరేంద్ర మోదీ గారి బొమ్మ కూడా పెట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రేషన్ కార్డు ఇవ్వడం సంతోషమే. ఇది కాక 42% రిజర్వేషన్లో, ఓబీసీ రిజర్వేషన్లో, స్థానిక సంస్థ ఎన్నికల్లో 10% ముస్లింలకు రిజర్వేషన్లు మీరు ఏదో చెప్తున్నారో 42% రిజర్వేషన్లు మీరు స్వాగతిస్తూ ఆ 42లో 10% ముస్లిం రిజర్వేషన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు సూర్యాపేటలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఇక్కడ మొదలైంది. మా జిల్లా అధ్యక్షురాలు శ్రీలతారెడ్డి గారు వారి అధ్యక్షతన ఈ యొక్క కార్యాలయం ఇక్కడ ఇప్పటి నుంచి పనిచేస్తుంది.